హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఎవరైతే గుంటూరు సిటీకి దగ్గరలో లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందన్నమాట. మొత్తంగా 240.5 గజాలండి. సో స్థలం ముందు రోడ్డు వచ్చేసి 40 అడుగుల రోడ్డు. ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. వెంచర్లో లేఅవుట్ ల్యాండ్ కాబట్టి ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి 75% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు. సో నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇప్పుడు మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 38, లోతు 57 లోతు వస్తుంది. మొత్తంగా 240.5 గజాలు వచ్చేసి 36 లక్షల బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట. ఇది 37 లక్షలు కావచ్చు, 38 లక్షలైనా కావచ్చు. మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. గజం మనకి వచ్చేసి 15,000 ఉంది. సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి 7 కిలోమీటర్లు. అలాగే గుంటూరు టు విజయవాడ నేషనల్ హైవే రోడ్లో పెద్ద కాకాని ఊర్లోకైతే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ కూడా ఉంటుందండి. ఈ రైల్వే ట్రాక్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో వెనిగండ్ల విలేజ్లో అయితే సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు అయితే లేవన్నమాట. ఫ్యూచర్లో గ్రోత్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్లాట్ నెంబర్ వచ్చేసి 430/A అనమాట. సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. అలాగే గుంటూరు విలేజ్లో ఎవరైతే లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.